రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఏ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఖచ్చితంగా మీరందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఒక 1 సెకండ్ కూడా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు అండ్ అస్సలు నిజంగా రికార్డ్స్ చూసుకో అన్నాడు కదా, నిజంగా చెప్తున్నా భయ్యా, బాహుబలి రికార్డ్స్ చూసుకోండి ఇప్పుడే అని మన ప్రభాస్ అన్న చెప్పాడు. ఎందుకంటే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయిపోతున్నాయి. నా రికార్డులను నేనే మళ్ళీ బ్రేక్ చేసుకుంటున్నాను. ఆ రికార్డ్స్ని ఒక్కసారి చూసుకోండి, మళ్ళీ ఆ రికార్డ్స్ కనిపించవు. కొత్త కల్కి రికార్డ్స్ మాత్రమే నెక్స్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ కనిపిస్తాయి అని ఇండైరెక్ట్గా మన ప్రభాస్ అన్న అయితే మనకైతే చెప్పేశాడు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ అన్న ప్లస్ దీపికా పడుకునే ఇంకా చాలా అంటే చాలా పెద్ద ఆర్టిస్టులు ఈ మూవీలో చేసినందుకు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి ఖచ్చితంగా థ్యాంక్ యూ. అండ్ జై ప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తారు అని ఆశిస్తున్నాను. అండ్ మనకు ఫస్ట్ నగరం లాస్ట్ నగరం అనేది కూడా మనకు అందులో చూపించారు కదా, అంటే ఆ సౌండ్ అనేది వినగానే ఫస్ట్ నగరం లాస్ట్ నగరం అని వినగానే ఏదో ఒక అద్భుతం మనం చూస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంటే నార్మల్ సినిమా చూసిన టైంలో మనకు అనిపించలేదు, అంటే ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. అంటే మనం థియేటర్లో వావ్ అని చూస్తాం చూడండి, ఆ ఫీల్లోకి అయితే మనం ట్రైలర్ చూసినప్పుడు వెళ్ళిపోయాము. ఇంకా థియేటర్లో ఇంకా ఏ రేంజ్లో ఆ టైప్లోకి వెళ్ళిపోతామో కూడా ఒకసారి మీ ఊహకే మీ అంచనాకే వదిలేస్తున్నాను. 5,000 6,000 కోట్ల మించి వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. ఎందుకంటే నాకు నార్త్ ఇండియాలో తెలిసిన 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఈవినింగ్ కాల్ చేశారు, అరే మీ ప్రభాస్ తెలుగు హీరో కదా, ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీ చేసినట్టున్నారు కదా, ఇంతకుముందే ట్రైలర్ చూశాను అన్నాడు. అంటే వాళ్ళు ఇది హాలీవుడ్ సినిమానా తెలుగు సినిమానా అని నార్త్ ఇండియన్స్ కూడా అర్థం కాలేదు అని అంటే ప్రభాస్ అన్న ఏ రేంజ్ లాంటి సినిమా తీశాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మామూలుగా లేదు భయ్య ట్రైలరు. ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ మనకు ఆ గ్రాస్ను నడుస్తూ ఉన్నప్పుడు కానీ ప్లస్ ప్రభాస్ అన్న ముగ్గురు కనిపించినప్పుడు కానీ ప్రభాస్ అన్న లాస్ట్లో ఎగురుతున్నప్పుడు కానీ మామూలుగా లేదు. అంటే కల్కి అనే టైటిల్ పడుతున్నప్పుడు కూడా దుమ్ము లేచిపోయింది. పక్కా 5 నుండి 6,000 కోట్ల వరకు ఈజీగా వస్తాయి. ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాళ్ళ ఎగరేసుకుంటారు, 200% గ్యారంటీ. అండ్ మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూశారు అని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.